నాని ఫ్యాన్ కాదు, బట్ ఆయన యాక్టింగ్ చూసి ఇప్పుడు ఫ్యాన్ అయిపోయాను. నా దగ్గర అయితే మాటలు లేవు, మీ దగ్గర ఏమైనా మాటలు ఉంటే అప్పుగా ఇవ్వండి, రివ్యూ ఇస్తా. న్యాచురల్గా వైల్డ్ యాక్ట్ని కంప్లీట్గా బయట ఆయన రివీల్ చేశారు. సో ఆయన యాక్టింగ్కి పెద్ద 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 ఫ్యాన్ అయిపోయాను. చూడలేదు. హిట్ నిజంగా స్క్రిప్ట్ సరిగ్గా తీసుకోవట్లేదు సూర్య, బాగాలేదు, కామెడీ లేదు, ఏం లేదు, సీన్ అసలు బాగాలేదు, వేస్ట్ అన్న, అసలు ఏం బాగాలేదు. అదే మన శ్రేయ, అమ్మో హెడ్ఏక్, ఏం బాగాలేదన్న. ఒక ఎమోషనల్ సీన్ ఒకటి అంటే స్క్రిప్ట్ తీసుకున్నారు కానీ అది లాస్ట్లో అర్థమవుతుంది, అదొక్కటి కొంచెం ఓకే అనిపించింది. కానీ మిగతా అంతా స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఏం లేదు. కానీ ఫైట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చింది, ఫైట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగుంది. ఎట్లా ఉందన్న సినిమా? సూపర్ అన్న, నాని యాక్టింగ్ అనేది సూపర్, కింద మీద ఓపు నాని అన్న తోపు. సినిమా మాత్రం అవసరం, మంచిగా ఉంది సినిమా. సినిమా బాగుంది, సినిమా చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా వైలెంట్గా ఉంది. నానిలో ఇంతకుముందు ఇప్పుడు ఈ కోణం చూసుంటారు, ఖచ్చితంగా చాలా బాగుంది, అందరు చూడాల్సిన సినిమానే. అంటే ఏ రేటెడ్ మూవీ, చాలా వైలెన్స్ ఎక్కువ ఉంది, సూపర్ సూపర్ ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ సర్వ్ చేస్తుంది, చాలా బాగా చూపించాడు సూర్యాని. గెటప్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ చాలా కొత్తగా ఉంటాడు సూర్య, చాలా బాగా అనిపిస్తాడు. సెకండ్ హాఫ్ ఎమోషనల్గా వెళ్తాడు, చెప్పాను కానీ లాఫర్ అనే ఎమోషన్ గురించి చాలా బాగా ఆలోచించి తీశాడు కార్తిక్ సుబ్బరాజ్. ఇట్స్ గుడ్ మూవీ, ఫుల్ మీల్స్ అయ్యా ఆబ్వియస్లీ. ఈవెన్ ఆయన యావరేజ్ మూవీ వాచర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. క్లైమాక్స్లో చాలా ఒక మంచి సినిమా చూసామనే హోప్ తోటే బయటకు వస్తానని చెప్పగలరు. రేటింగ్ ఏం లేదు, ఇట్స్ గుడ్ మూవీ, ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్. పక్కా హిట్ అండి, ఇట్స్ కమ్బ్యాక్ ఫిలిం, నో డౌట్ అబౌట్. వైల్డ్కి సంబంధించి అలా అనమాట, మొత్తం ఇచ్చిపడి చెంగుతుండు. ఆ అరిసే అరుపులకి ఆడ హీరోయిన్ భయపడుతుంది, లోపల థియేటర్ మేము భయపడుతుంది, అందుకు వేడి ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్ కంపారిజన్ ఏంటంటే అవి రెండు స్టోరీ మీద నడిచాయి అనమాట. ఇదేంటంటే ఈ మీద నడిచింది. స్టోరీ పరంగా రెండు బాగున్నాయి, ఇది కూడా బాగుంది. ఓకే ఫైన్, సినిమా అయితే బాగుంది, కంపల్సరీ చూడండి థియేటర్స్లో. చాలా బాగుందండి, అంటే కంపేర్ టు హిట్ 1, 2 కంటే మనకి హిట్ 3 మూవీ చాలా బాగుంది. అండ్ నాన్నగారి యాక్టింగ్ అయితే సూపర్ అండి. అంటే దసరా మూవీలో మనం ఆయన్ని కంప్లీట్గా మాస్ సైడ్ చూసాము, బట్ హిట్ 4లో కంప్లీట్గా ఆయన్ని వాయిలెంట్ అనమాట. ఆ వాయిలెన్స్కి న్యాయం చేశారనమాట. నాన్నగారి యాక్టింగ్ అలా ఉంది మనకి. హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ గారి యాక్టింగ్ అంటే జస్ట్ తనకి ఏం పెద్ద స్కోప్ ఇవ్వలేదు, ఏదో హీరోయిన్ని పెట్టాలి, ఆడియన్స్కి బోర్ అవ్వకుండా చేయడానికి పెట్టినట్టు అనిపించింది. ప్లస్ పాయింట్ ఏంటంటే నాని లుక్స్ 30 years అంటే 30 years లాగానే చూపించాడు నానిని. అండ్ ద థింగ్ ఈజ్ కొంచెం డిఫరెంట్గా, లైక్ లెన్స్ యాడ్ చేయడం కానీ అండ్ ద వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా బాగుంది అన్నట్టు. వైల్డ్గా చాలా బాగున్నాడు అసలు. ఇన్ని రోజులు రొమాంటిక్ యాంగిల్స్లో స్మూత్గా చూసేసరికి సడన్గా వైల్డ్గా ఉండేసరికి కొంచెం కొత్తగా అనిపించింది, లైక్ ఇలాగే బాగున్నాడు అనిపించింది. థ్రిల్లింగ్ అంటే లైక్ హిట్ 1, హిట్ 2తో కంపేర్ చేస్తే మరీ అంత సస్పెన్సెస్ ట్విస్ట్లు అలా ఏం లేదు, కానీ అవి 2తో కంపేర్ చేస్తే బోర్ కొట్టకుండా కొంచెం డిఫరెంట్గా తీశాడు. అండ్ క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే ఇప్పుడు ఒక మూవీ ఎట్లా అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ల్యాగ్ ఉంటుంది, మరీ ల్యాగ్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంటర్వెల్ తర్వాత కొంచెం అనిపించింది, తర్వాత అప్పటికే హైప్ పెంచేశాడు. క్లైమాక్స్ హైలైట్ ఏంటంటే ప్రీ క్లైమాక్సే హైలైట్ పార్ట్. మ్యూజిక్ బీజిఎం అయితే చాలా బాగా ఇచ్చాడు, లైక్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ చాలా బాగా కొట్టాడు, కొట్టిండు గట్టిగా. I can give 4. Yes. Thank you. Thank you.